అందరికీ నమస్కారం అండి. ఇవాళ 2026లో తెలుగుదేశం పార్టీ మహానాడు పండగ. మేము యాక్చువల్గా ఒరిజినల్గా నెల్లూరులో మహానాడు సెలబ్రేట్ చేయాలనుకున్నాము. అయితే మీ అందరికీ తెలుసు, పశ్చిమ ఏషియాలో జరిగే ఈ యుద్ధంలో ప్రత్యేకంగా స్టేట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ అవడం వల్ల మనకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ ఏవైతే మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువగా ఇండియాకి సప్లై అవుతున్నాయో వాటి షార్టేజ్ ఉండడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా ఒక పిలుపు మన ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరిగింది. దట్ మీరు కుదిరినంత వరకు ఇంటించి పనిచేయండి, ఫ్యూల్ సేవ్ చేయమని. అందుకే మన పార్టీ కూడా ఆ పిలుపుకి రెస్పాండ్ అవుతూ ఇవాళ ఏ విధంగా చేస్తే మహానాడు సక్సెస్ఫుల్గా అవుతుంది, ఎందుకంటే మన పునాదిని గుర్తు చేసుకుని మన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ మన విలువల్ని మళ్ళీ కార్యకర్తలతో డిస్కస్ చేసే ఈ ప్లాట్ఫామ్లో ఒక క్లస్టరు, అంటే ఇంచుమించు ఒక 30-40 వేల ఓట్లు ఉన్న క్లస్టర్ ఏంటి అంటే అక్కడున్న సీనియర్ కార్యకర్తలు, నాయకులు ఒక లొకేషన్ కానీ ఎంచుకుంటే అందరూ నడుచుకుంటూ లేకపోతే వాళ్ళ సైకిల్ వేసుకుని రావడానికి అందుబాటులో ఉంటుంది అనే ఒక ఆలోచనతో ప్రతి క్లస్టర్లో ఒక మహానాడు మీటింగ్ ఆర్గనైజ్ చేయాలని పార్టీ ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. ఇంచుమించు 1850 క్లస్టర్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ పెట్టుకుని సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి మా నాయకులు మాట్లాడి ఇచ్చే మెసేజ్ని మేమందరం చూస్తూ కొంత భాగంలో వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చి ఇక్కడి నుంచి ఏదన్నా ఒక ప్రశ్నకి జవాబు చెప్పాలంటే ఆ ఫీచర్లు కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇవాళ నేను 42వ వార్డు, 43వ వార్డుకి సంబంధించిన క్లస్టర్లో ఇవాళ మొదటగా పాల్గొనడం జరుగుతుంది. అయితే మహానాడుకి వచ్చేసరికి ఆల్రెడీ మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అన్న ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు విలువలు ఏంటి, గత 43 ఏళ్ళుగా మా ప్రయాణం ఏంటి, ఇప్పుడు భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నాం, ప్రత్యేకంగా రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు ఏంటి అంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని కవరప్ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అన్ని దేశాలు, రాష్ట్రాలు పరిగెడుతూ వెళ్తున్నాయి. కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మనము పరిగెట్టాలి అంటే మనం కొంచెం వేరేగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఇవాళ మన నినాదం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ గత సంవత్సరం దేశంలో వచ్చిన పెట్టుబడులు అన్నింటిలో 25% పెట్టుబడి ఒక్క మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. అయితే ఇవాళ కార్యకర్తలు కూడా ఏంటి అంటే ఆనందపడుతున్నారు ఇట్లాంటి ఒక ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చామని. కానీ వాళ్ళలో కూడా ఏంటి అంటే మా ఫ్యూచర్ ఏంటి, కష్టపడి పనిచేసిన వాళ్ళ గురించి ఏంటి, నెక్స్ట్ భవిష్యత్తు 30-40 ఏళ్ళ గురించి ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి అంటే ఒకటి పనిచేసే వాళ్ళని గుర్తించే విధానంలో ఒకటి డైరెక్ట్గా ఒక లీడర్ గుర్తించి ఇవ్వడము, లేకపోతే పార్టీ కోసం పనిచేసే వాళ్ళని వాళ్ళ మైటీడీపీ యాప్ లేకపోతే మా డేటా సిస్టంలో వాళ్ళ మెజర్మెంట్ తీసుకుని ఎవరు బాగా పార్టిసిపేట్ చేశారు, ఎవరు బాగా ఇంపాక్ట్ చేశారని గుర్తించి వాళ్ళకి ఇవ్వడము. ఎక్కడైనా కొన్ని లోపాలు ఉంటే అది ఫీడ్బ్యాక్ తీసుకుని మెల్లగా కరెక్ట్ చేసుకోవడము. దాని తర్వాత ఫ్యూచర్ కోసం యూత్ని తీసుకుంటాడు. ఎందుకంటే మీరే చూసారు ఇవాళ ఈ సోషల్ మీడియా ఎరాలో ఎంత ఫాస్ట్గా మూమెంట్స్ అవుతున్నాయో, ఎలక్షన్స్ కూడా ఎంత వేరేగా జరుగుతున్నాయో. సో ప్రత్యేకంగా దీంట్లో యువతకి వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇదే ప్రపంచం తెలుసు కాబట్టి 25 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు దీన్ని ఇంకా బాగా క్యాచ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా ఇవాళ పబ్లిక్ పాలసీ, పాలిటిక్స్లో తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచనలు కూడా అవసరం, వాళ్ళ ఆస్పిరేషన్ కూడా అవసరం. ఇది ఒక వేదికగా వాళ్ళని కూడా ముందుకు తీసుకుని రావాలన్న ఆలోచన. భవిష్యత్తులో ఇప్పుడు మహిళా చట్టం కూడా తాత్కాలికంగా మన పార్లమెంట్లో ఆపోజిషన్ వల్ల ఓటమి చెందిన భవిష్యత్తులో అది తప్పకుండా అమలవుతుంది. పెద్ద ఎత్తున మహిళలు కూడా పార్టీలో కూడా రావాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాము. అండ్ భవిష్యత్తుకు వచ్చేసరికి ఇవాళ నారా లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పార్టీలో ఇవాళ ఒక గొప్ప బాధ్యత తీసుకోవడం అనేది నేను ఒక చాలా మంచి శుభసూచకంగా భావిస్తున్నాను. ఎందుకంటే మాలాంటి యువకులందరికీ నెక్స్ట్ 30-40 ఇయర్స్
ఏ నాయకత్వంలో ఈ పార్టీ ఇంకా దేశవ్యాప్తంగా రాణిస్తుందో అని ఆలోచిస్తూ ఉండగా ఇట్లాంటి ఒక మంచి నాయకుడు రావడం నేను మా పార్టీ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు చూశారు దేశవ్యాప్తంగా చాలా రీజనల్ పార్టీస్ ఒక మహా అయితే 2 జనరేషన్స్ తర్వాత వాళ్ళు డౌన్ అయిపోవడము, కానీ మన పార్టీ మాత్రము ఇవాళ 40 years బలంగా ఉంది. ఇంకా భవిష్యత్తు కోసం మరింత బలంగా ఉండబోతుంది అని ఉన్న యువ నాయకత్వం. అండ్ నారా లోకేష్ అన్న మాత్రమే కాదు, ఇవాళ మీరు ఎమ్మెల్యేలు చూసినా ఎంపీలు చూసినా చాలామంది యువకురాలని ఇవాళ శాసనసభ్యుల్లో పార్లమెంట్ సభ్యుల్లో వాళ్ళు తీసుకుని రావడము, వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేయడం, ఒక యువ రక్తం యువ ఆలోచన కూడా పార్టీలో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆలోచన ప్రతి లెవెల్లో, అంటే గ్రామ సర్పంచు, దాని తర్వాత వార్డు కార్పొరేటర్సు, ఎంపీపీలు, జెడ్పీపీలు, జెడ్పీటీసీలు, వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఇంకా రావాలి, మహిళలు రావాలి. ఆ విధంగా పార్టీ ముందుకెళ్తూ అండ్ భవిష్యత్తు మన పాలన కూడా పార్టీ తరఫున ఎట్లా ఉండబోతుందో విశ్లేషించబోతున్నాం. థ్యాంక్ యూ.